రాజకీయంగా వేధించడానికి పెట్టిన అక్రమ కేసు గతంలో 2014 నుంచి 19 వరకు జరిగిన చంద్రబాబు నాయుడు పాలనలో లిక్కర్లో అనేక స్కాములు జరిగినాయని చెప్పి 2022లో ఒక కేసు పెట్టడం జరిగింది. 2022లో కేసు పెడితే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి. ఆ కేసు కౌంటర్గా ఈ కేసును పెట్టారు. దీంట్లో ఎవరైతే రాజకీయంగా బలంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళను ముద్దాయిలుగా చేరుస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఇవి ఓన్లీ గాలి పోగేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, కానీ వీళ్ళకి సబ్స్టాన్షియేట్ ఎవిడెన్స్ కానీ ఇదంతా ఏమీ లేవు, ఆధారాలు లేవు, ఏం లేవు. రాజకీయమైన కక్షతోనే ఇలా ఈ కుట్రకేత కేసులు పెడుతున్నారు. వీటినన్నింటినీ మేము చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఏది పెట్టినా వాళ్ళకి ఆధారాలు ఉండాలా. అధికారం చేతిలో ఉంది కాబట్టి ఎవరినైనా అరెస్ట్ చేస్తామని అంటే ఎవరెవరో ఏమేమో స్టేట్మెంట్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళను తీసుకొని దొంగగా బెదిరించి భయపడించి వాళ్ళందరితో స్టేట్మెంట్లు తీసుకొని ఇతరులపైన కేసులు పెడుతుండేది ఈ కేసులో జరుగుతుంది. వాసుదేవరెడ్డి ఉండే ఈ కేసులో కంప్లైనెంట్గా మొదటి ముద్దాయిగా ఉన్న వ్యక్తే హైకోర్టు పోయాడు. నన్ను వేధిస్తున్నారని చెప్పి గతంలో పిటిషన్లు వేశారు. తద్వారా లొంగ తీసుకున్నారు. ఆయన చేసిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారం చేసుకుని ఈరోజు ఈ కేసు నడిపిస్తూ ఉన్నారు. ఆయన కూడా సాక్షిగా పిలిచారు. ఆయన కూడా దర్యాప్తుకు సహకరిస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి.